యువతి యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామానికి చెందిన మాజటి శ్రీరామ్మూర్తి అన్నారు. నేటి సమాజంలో యువతి యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని అవగాహన కల్పిస్తూ ఏలూరు నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ నెల 3వ తేదీన ఏలూరు నుండి మొదలుపెట్టిన సైకిల్ యాత్ర ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చేరుకుంది. సైకిల్ యాత్ర చేపట్టిన శ్రీరామ్మూర్తిని ఇంద్రవెల్లి ఎస్ఐ నందిగామ నగ్నాథ్ మరియు స్థానికులు స్వాగతం పలికి అభినందించారు. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర చేపట్టిన మాజటి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, నేటి యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా 73 ఏళ్ల వయసుల్లోనూ తాను సైకిల్ యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తున్నాడని, యువత తాను చేస్తున్న సైకిల్ యాత్రను చూసి జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మనసుంటే మంచి మార్గం ఉంటుందని, ఎవరూ ఆవేశాలకు లోను కాకుండా ఇలా సైకిల్ యాత్రను చేపట్టి విహారయాత్రలకు వెళ్తే మనసు మారే అవకాశం ఉంటుందని, ఇలా తన సందేశాన్ని సైకిల్ యాత్ర ద్వారా దైవ దర్శనాలకు వెళ్తూ విహారయాత్రలకు వెళ్తూ ఆత్మహత్యలకు, చెడు వ్యసనాలకు యువత పాల్పడకుండా ఉండేందుకు సైకిల్ యాత్ర ద్వారా తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారన్నారు. మీరు కూడా సైకిల్ తొక్కి ఇంట్లోంచి వెళ్ళిపోదలుచుకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోండి, కానీ ఏమి ఎక్కడ రైలు కింద తలకాయ పెట్టద్దు, ఊరి వేసుకోవద్దు అని చెప్పడం. మంచిగా ఉండండి, అందరూ మంచి కోరికలు తీర్చుకోండి. Thank you, sir. Okay, bye. యువత మనకి ఎప్పుడూ అవసరం ఉన్నటువంటిది. దేశానికి, మన గ్రామానికి, మన ఊరికి, మన ఇంటికి, మన పక్కింటికి, ఎదురింటికి యువత అనేవాళ్ళు చాలా కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చిన్ని సమస్యలకు ఓర్వలేక, చిన్ని సమస్యలు తట్టుకోలేక అనేక రకాల దుర్వ్యసనాలు, దురాక్రమణ అంటే రైలు కింద తలకాయ పెట్టడం, బస్సు కింద పడిపోవడం, ఉరి వేసుకుంటాం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. కానీ నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆసక్తి, విరక్తి. ఆసక్తి అంటే మనం సైకిల్ మీద ఎంత దూరం వెళ్ళినప్పటికీ వెళ్ళి వెనక్కి వచ్చినట్లయితే కనుక మన ఇంటి వాళ్ళంతా ఆనందపడతారు. వాళ్ళంతా, అబ్బా ఎంత గొప్పగా వెళ్ళొచ్చావు, అంత సైకిల్ మీద అంత దూరం ఎలా వెళ్ళావు, నిజంగా వెళ్ళావా, అబద్ధంగా వెళ్ళావా అంటారు. విరక్తి పుట్టింది, నువ్వు విరక్తి పుట్టినా నువ్వు సాధిస్తావు, ఆసక్తి పుట్టినా సాధిస్తావు. సాహసం చేయరా డెంబకాలో చిన్ని వయసు కూడా అనేక రకాల కార్యక్రమాలు చేసి అనేక రకాల అద్భుతాలను సృష్టించి వాళ్ళు గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. వెండి మెడల్స్, బంగారపు మెడల్స్, గోల్డ్ కప్పులు అనేక రకాలు సాధిస్తున్నారు. కాబట్టి నేను ఇంత వయసు అంటే నా వయసు ఇప్పుడు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల వయసులో ఇంత దూరం అంటే ఢిల్లీ వెళ్తున్నాను. ఢిల్లీ నుంచి ఇంకా దైవ దర్శనానికి బద్రీ కేదార్నాథ్ కూడా వెళ్దామని అనుకుంటున్నాను. మా ఊరు నుంచి అంటే మా ఏలూరు నుంచి ఢిల్లీకి రమారమి 20 రోజులు పడుతుంది. రోజుకు 100 కిలోమీటర్లు తొక్కితేనే
2000 కిలోమీటర్లు నేను వెళ్ళగలను, లేకపోతే వెళ్ళలేను. కానీ వెళ్ళకపోయినందువల్ల ఏమీ పరాభవం కాదు, వెళ్ళినందువల్ల చాలా ఆనందం కలుగుతుంది. అందరూ నువ్వు ఎలాగెళ్తావు అని అంటూ ఉంటారు. కానీ నేను ఒకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఏమిటి అంటే, ఇంత వయసులో అయినా, నేను ఇంత వృద్ధాప్యంలోనైనా నన్ను చూసి అందరూ నేర్చుకుని ఎటువంటి దుష్కార్యక్రమాలకి పాల్పడుకోకుండా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే సైకిల్ తొక్కుతూ అనేక రకాల విహారయాత్రలు చేయొచ్చు, అనేక రకాల దైవ దర్శనాలు చేసుకోవచ్చు, అందరినీ సంతృప్తిపరచచ్చు. అది మెయిన్ నా ఉద్దేశం. ఈ సైకిల్ యాత్ర అనేది ఆరోగ్యం చేకూరుతుంది, ఆనందం చేకూరుతుంది. దాన్ని పెద్దోళ్ళు సంతోషిస్తారు. మన పూర్వీకులకి మనం మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాము. మన యొక్క చెడ్డ పేరుని వేరే వాళ్ళకి, మన రాబోయే తరం వాళ్ళకి ఆదర్శం కాకూడదు. ఇప్పుడు ఎవరైతే మనల్ని చూస్తూ ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే మనల్ని పెంచుతున్నారో అటువంటి తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాధ్యమైనంత వరకు మంచి ఉద్దేశాలతోనే మెలగటం అనేది మంచిది. మంచి ఉద్దేశాలంటే మీకు తెలిసిందే, అన్ని ఉద్దేశాలు మంచియే. కానీ నలుగురు మెచ్చే పనులు చేయటమే మంచి ఉద్దేశం. కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి వ్యసనానికి లోను కాకోకుండా, ఎటువంటి చెడు ప్రభావానికి లోను కాకోకుండా అందరూ మంచిగా ఉండండి, అందరూ ఆనందంగా ఉండండి, అందరూ సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లండి. ఇది నా కోరిక. నేను అక్టోబర్ నెల, అంటే ఈ నెల 3వ తారీఖున ఏలూరులో మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తాను. ప్రస్తుతం ఇంద్రవెల్లి అనే ఊరిలో ఉన్నాను. నేను ఉట్కూరు నుంచి ఆదిలాబాద్ వెళ్ళేటువంటి మధ్యలో సదరు పోలీస్ స్టేషన్ వారి దగ్గర ఉన్నాను. నా యొక్క సందేశాన్ని నలుగురికి తెలియజెప్పాలనే సంకల్పంతో నేను ఇక్కడ ఆగి ఈ యొక్క నా ఉపన్యాసం, నా యొక్క సంకల్పాన్ని తెలియజేస్తున్నాను. నేను ఇంకా 15 రోజులు సైకిల్ తొక్కి ఢిల్లీ చేరుతాను.